లోక్సభలో ఈరోజు జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణంగా ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన పార్లమెంటు వేదిక ఒక్కసారిగా ఘర్షణలతో నిండిపోయింది. ప్రతిపక్షం, అధికారపక్షం మధ్య మాటల యుద్ధం ముదిరి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పినట్టుగా కనిపించింది. అసలు ఈ రచ్చకు కారణం ఎవరు? ఏ అంశం ఇంత పెద్ద వివాదానికి దారితీసింది అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రారంభంలో ఇది ఒక సాధారణ ప్రశ్నోత్తరాల సెషన్లా మొదలైంది. కాని ఒక కీలక అంశంపై మాట్లాడే సమయంలో ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఆ వ్యాఖ్యలు అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉండటంతో వెంటనే ప్రతిస్పందన మొదలైంది. ఒకరు మాట్లాడుతుంటే మరొకరు అడ్డుకోవడం, నినాదాలు చేయడం, డెస్క్లపై చేతులు కొట్టడం. క్షణాల్లో లోక్సభ యుద్ధరంగంలా మారిపోయింది. ఈ రచ్చకు ప్రధాన కారణంగా మారిన ఆ ఎంపీ ఎవరు అనే విషయం రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతోంది. కొందరు ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగిన వ్యవహారమని ఆరోపిస్తుండగా, మరికొందరు భావోద్వేగాల్లో వచ్చిన మాటలేనని సమర్థిస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఈ ఘటన పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. స్పీకర్ పలుమార్లు సభను శాంతింపజేయడానికి ప్రయత్నించినా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. చివరకు సభను కొంతసేపు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రజల సమస్యలు పక్కకుపోయి రాజకీయ దూషణలే మిగిలాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఎంపీల దూకుడును సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన అని విమర్శిస్తున్నారు. ప్రజలు ఎన్నుకుని పంపింది రచ్చ చేయడానికి కాదు, సమస్యలు పరిష్కరించటానికి అనే మాట సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ రచ్చ చేసిన ఎంపీపై చర్యలు ఉంటాయా, లేక ఇది కూడా గత ఘటనలాగే కాలగర్భంలో కలిసిపోతుందా? లోక్సభలో జరిగిన ఈ సంఘటన మరోసారి ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. దేశ అత్యున్నత సభలో క్రమశిక్షణ లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. రాజకీయ భేదాలు ఉన్నా సభామర్యాదలు పాటించాల్సిన బాధ్యత ప్రతి ఎంపీపై ఉందన్న నిజాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.